విడివిడిగా భిన్నతలు ఉన్నప్పటికీ కూడా పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి ఒకటి. రెండవది, ఇప్పుడున్న స్థితి స్వతంత్రమైన స్థిరమైన స్థితి కూడా కాదు, వచ్చి ఉన్న ప్రమాదం గురించి కూడా అప్రమత్తత కావాల్సింది. ఈ అప్రమత్తత ఏమిటి? నేను ఇంతకుముందే ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడిన అంశాన్ని అట్లా పక్కకు పెట్టి మీరు అడిగితే మాట్లాడతాను, నో ప్రాబ్లం. కానీ ఏమి అస్థిరపరిచే శక్తుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ ఉన్న మన స్థితి ఏమిటి? మనం స్థిరంగా ఉన్నామా? నిజంగానే తెలంగాణలో ఉన్నాం కానీ స్థిరంగా ఉన్నామా? ప్రభుత్వానికి స్థిరత్వం ఉందా? ఇక్కడ సామాజిక శక్తులకు స్థిరత్వం ఉందా? లేదు. ఒకటి, దీనికి కారణాలు ఇప్పటికీ కూడా అక్కడ ఏ తెలంగాణ అయితే శిథిలం చేసినాడో, ఎవరి ప్రతినిధిగా వహించినాడో ఆయన ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా, మోడీ రాజ్యానికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉద్యమంలో ఉన్నది కానీ ఇక్కడి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైంది పోలవరం. ఇక్కడి ప్రయోజనాల గురించి అది మాట్లాడడంలో కూడా విఫలమైంది పోలవరం. లేదా ఇవాళ వస్తున్న సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది. ఈ పరిస్థితులలో మీడియా ఇప్పటికీ కూడా వ్యతిరేకంగా. మీరు గమనిస్తే ఇటీవల జరిగిన 2 ఛానళ్ళ మూతకు సంబంధించిన విషయాన్ని గమనిస్తే అదొక ఐడియాలజీ. మనం దాన్ని మామూలుగా చూస్తున్నాం కానీ అదొక ఐడియాలజీ. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉండవచ్చు, మీడియా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చు, వ్యతిరేకంగా ఉండవచ్చు, లేదా తటస్థంగా ఉండవచ్చు. మీడియా పాలసీలో ఫలానా రాజకీయ విధానాన్ని సమర్థిస్తామని ఉండవచ్చు, లేదా ఉండవచ్చు. ఒక విధానం అయితే కానీ తెలంగాణ ప్రజల పట్ల చిన్న చూపు కానీ వివక్ష కానీ ప్రదర్శించడం సాధ్యమేనా? సాధ్యమే. ఒక్క తెలంగాణ. చిత్రమైన స్థితి. ప్రజల గురించి మాట్లాడగలిగే వాళ్ళు అన్ని సత్యం. ఒక భావజాలం అంటే ఒక ఐడియాలజీ అని ఇన్నాళ్ళు ఏ పెత్తనం అయితే సాగించారో ఆ ఐడియాలజీ కొనసాగుతుంది. ఏం ఐడియాలజీ అని? శోభ గురించి మాట్లాడుతున్నారు. గొడిగే శోభ. ఇక్కడి వేలాది మంది స్త్రీల కన్నా, ఆంధ్రలో ఉన్న లక్షలాది మంది స్త్రీల కన్నా ఆమె ఉన్నతురాలు. ఎందుకంటే ఆమె ప్రజలలో బతికిన మనిషి, ఆయుధం బట్టి ప్రజల కోసం కొట్లాడిన మనిషి, అయిన తర్వాత కూడా ప్రజలలోనే జీవించిన మనిషి. దళితురాలు. టీవీ అవమానపరిచింది. ఎవరిని అవమానపరిచింది? తెలంగాణ సమాజంలో ఉన్న స్థితిని అవమానపరిచింది. ఆ అవమానాలలో ప్రాంతం ఉన్నది, ఆ అవమానాలలో కులం ఉన్నది, ఆ అవమానాలలో వర్గం ఉన్నది. క్యాస్ట్ నేచర్, ఒక సంకుచితమైన ప్రాంతీయ ధోరణి, ఈ 3 కలగలిసిన ఐడియాలజీ ఆంధ్ర మీడియా ఐడియాలజీగా ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తెలంగాణ ఏ సమస్యలుండే అర్థం చేసుకోవాల్సిన తెలంగాణ సమాజం. ఉమ్మడి రాజధాని ఎటు పరిణమిస్తున్నదో అర్థం చేసుకోవాల్సింది. గవర్నర్ అధికారులను వాటికి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ వస్తున్న సమస్యను అర్థం చేసుకోవాల్సింది. 1956 గెట్ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల జరుగుతున్న గొడవ కావచ్చు, లేదా ఆయన 58 అని ఉదాహరణగా ప్రకటించిన 42 వీమని అనడం కావచ్చు, లేదా మనం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భావించే డెల్టాకు నీళ్లు కావచ్చు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్న మీడియా ఎంత అవరోధంగా ఉన్నదనేది ముఖ్యమైనది. ఎంత అవరోధంగా ఉన్నదంటే మీరు ఒక్క దీన్నే చూసుకోండి. నాగార్జున సాగర్ నీళ్ళు 13 టీఎంసీలు ఉండే ఆనాటికి. వాళ్ళు అడిగింది ఏమిటి అంటే ఎంతసేపు అయింది చెప్పేది టైం చూడొచ్చు సార్. కూర్చుంటే రాదు. ఓకే దీనికోసం
దాంట్లో ఉన్న అది చూద్దాం మనం ఒకసారి. 13 టీఎంసీల నీళ్లు నేను ఆలోచిస్తాను. దానికంటే దిగువ నీటి విడుదల చేయకూడదని అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళు పోయినసారి వచ్చి సమస్య వచ్చినప్పుడు వేసిన కోర్టు తీర్పుంది. ఎందుకు అని అంటే ఎడమ కాలువ మాధవరెడ్డి కాలువ ద్వారా హైదరాబాద్కు నీటి వనరు ఉన్నది కాబట్టి ఆ ఇంజన్లు పనిచేయకుండా పోతాయి. కోర్టుకు నివేదించిన తర్వాత వచ్చిన తీర్పు. ఆ స్టోరేజ్ లెవెల్ కంటే కిందికి పోకూడదు. ఈ 13 టీఎంసీల నీళ్ళల్లో వాళ్ళు మంచినీటి కోసం 4 టీఎంసీల నీళ్ళు, 10 టీఎంసీలు అడిగారు. అంటే ఇక మిగిలేది 3 టీఎంసీలు మాత్రమే. దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చినాక ఎన్ని డిమాండ్ అయితే ఉన్నాయో అన్నిటికంటే అతిపెద్ద డిమాండ్, అన్నిటికంటే న్యాయమైన డిమాండ్, అన్నిటికంటే మొదలు అడ్రస్ చేయాల్సిన డిమాండ్ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాలో ఎప్పుడైతే తెలియదు కానీ మొట్టమొదటి చేయాల్సిన తెలంగాణ ఇన్హ్యూమన్ అంటే అంత అమానవీయంగా ప్రభుత్వాలన్నీ ప్రవర్తించి పోయినాయి. మనం కూడా తెలంగాణ వచ్చినాక ఆ డిమాండ్ నెరవేరలేదంటే, వాళ్ళకి నీళ్లు రాలేదంటే, వాళ్ళ ఫ్లోరైడ్ శాతాలు తగ్గి మామూలు నీళ్లు తాగే స్థితి రాలేదంటే తెలంగాణ వచ్చినా ఒకటే రాకున్నా అట్లాంటి డిమాండ్ అది. కానీ మన ఇన్ని రోజులు చదివిన మాధ్యమాల వల్ల కావచ్చు, పత్రికల వల్ల కావచ్చు, టీవీల వల్ల కావచ్చు, మనం అంతకుముందున్న బానిస భావజాలం వల్ల కావచ్చు, మనం ఏమనుకుంటామంటే ఇప్పటికి కూడా అవును అది అన్నపూర్ణ కదా, వరి పంట పండిస్తారు, డెల్టాలో వరి పంట పండితేనే ఆంధ్రప్రదేశ్లో వరి పంట పండింది. అరే ఇయ్యొచ్చు కదా అని నార్లు వేసుకుంటారు. ఎట్లా అడిగితే 4 టీఎంసీలు ఇంకా 10 టీఎంసీలు అంటే నార్లు వేసుకుంటారు కావచ్చు. నార్లు వేసుకోవాలి కదా, ఇప్పుడు నార్లు వేసుకుంటే మంచిదే కదా, డెల్టా కదా, పంట పండుతుంది కదా. కానీ చాలా ఆశ్చర్యకరంగా మీకు ఒక సత్యాన్ని చెప్తాను. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వరి పంట నంబర్ 1 జిల్లా కరీంనగర్. డెల్టా పోయింది. కరీంనగర్లో కాలువలు లేవు. కరీంనగర్లో శ్రీరామ్ సాగర్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వరి పంట పండే ఏరియా అంతా, విత్తనాలు పండే ఏరియా అంతా కేవలం బోర్ల వ్యవసాయం, కరెంటు మోటార్ల వ్యవసాయం, నీళ్లు మళ్లించుకున్న వ్యవసాయం అయినప్పటికీ వీఆర్ నెంబర్ 1. కానీ మనకి ఏమున్నది భావజాలం గుర్రలో? అన్నపూర్ణ ఎండిపోతే కష్టం. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు గుర్తున్నదా మీకు? ఆయన అందుకోసమే దాన్ని క్యాచ్ చేసుకున్నాడు, జలయజ్ఞాన్ని క్యాచ్ చేసుకున్నాడు. బాగా క్యాష్ కోర్స్ విపరీతంగా క్యాచ్ చేసుకున్నాడు. ఆయన నడిచొచ్చుడు, ఏంటి పచ్చిక బయలు, గ్రీనరీ, అదంతా గోరటెక్కన్న పాట. అయితే ఇవన్నీ కూడా దానికి ముందు స్థితి. మీరు పత్రికల్ని బాగా గుర్తు చేసుకోవాలి. మీరు మీడియా ఇచ్చుకోవాలి. ఇదంతా నమస్తే తెలంగాణ లాంటి పత్రిక రాకముందు కథ. జిల్లేలు పడవి, అక్కడ కట్టం తుమ్మలు పడిచినాయి, వీళ్ళు పడ్డాయి, రోజు స్టోరీలే. నేనున్నా కదా, నేనే ఇచ్చేస్తాను కదా, నేనే పెట్టినా కదా. ఇది నాశనం అయిపోయింది మొత్తం, డెల్టా జీవితం నాశనం అయిపోయింది. మహబూబ్ నగర్ అతి విశాలమైన విస్తీర్ణమైన భూమి కలిగి, నది పారకం కలిగి, పైన తలాపున నది ఉండి, కృష్ణానది ఉండి, ప్రాజెక్టులుండి, అంత విస్తీర్ణమైన భూమి వర్షపోయింది. అంత విస్తీర్ణమైన భూమి అంకలేశ్వర అయ్యర్ లాంటి వాళ్ళే, ఇది మామూలు ఎకానమిస్టులు అది ఎడారి కాబోతుందని చెప్పిన భూమి అది. దాని గురించి మనం ఆలోచించలేదు. ఆశ్చర్యంగా ఉంటుంది ఇది మనకి. కానీ మన రందంతా ఏముంటుందంటే, మన భావజాలం లోపల ఏమి ఇష్టమేసి ఉంటుందంటే, వాళ్ళకి ఇస్తేం బాయ్ ఎందుకు తెలంగాణ రావడం? ఇస్తేం బాయ్ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు? సరిగ్గా తెలంగాణ ప్రభుత్వం ఆ పని మాత్రం చేయగలిగింది కనుక వీ అప్రిషియేట్ చేయొచ్చు. అప్పుడు వచ్చిన వార్తలు మీరు చూడండి. ఆయన దాన్ని పైన ముట్టుకుంటలేడు, తెలంగాణ ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకుంటలేదు, ఏ విషయం చెప్తలేదు. దానికి ఒక బోర్డు ఉంది, మన్ను ఉంది, మశానం ఉంది, దాని 2 వీళ్ళు ఉంటారు, 2-3 వాళ్ళు ఉంటారు. రోజు కథనాలు మీరు చూడండి. కావాల్సిన పత్రిక మరొకసారి తిరిగేస్తున్నారు. ఈనాడుతో సహా. ఈనాడు కొంత తెలంగాణకి ఆ తర్వాత మార్చి అలా దేశపతి శ్రీనివాస్ వచ్చింది, జూలూరి గౌరీశంకర్ వచ్చింది. ఆశ్చర్యకరంగా చాలా ఏళ్ళ తర్వాత పాపం జూలూరి గౌరీశంకర్ ఎంపీలు వచ్చింది, దేశపతి శ్రీనివాస్ వచ్చింది, 2 ఎడిటోరియల్ వచ్చింది. ఆశ్చర్యకరంగా
షాక్ అయి మూర్చపోవాలి. తెలంగాణ ఉద్యమం వచ్చిన 18 సంవత్సరాలలో ఒక్కనాడు ఒక్క ఎడిటోరియల్ ముక్క రాయని వాళ్ళు. అది వ్యాపారం ప్రేమ కాదు. కానీ వాళ్ళు రాసే ప్రమాదకరమైన ధోరణులు మీకు చూడాలంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మీరు కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడతారు, పంపకాల గురించి మాట్లాడతారు, టీఎంసీల గురించి మాట్లాడితే అసలు కృష్ణా జలాలే రావు, పైన ఎవడో అడ్డం ఉన్నాడు అని మాట్లాడేది భావజాలం. ఈ భావజాలం మీడియాలో ఉన్నంత వరకు మనం అస్థిరంగా ఉన్నట్లే కాదు. పీపీఏల రద్దు ఎవరు రాసినారు చూడండి. వివాదం అంటారు, వివాదం కాదు, అన్యాయం. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు అనేది నిజం. కానీ వాళ్ళు రాసేదంతా వివాదం లాగా రాస్తున్నారు. ఒకవేళ మీరు గురుకుల్ ట్రస్ట్ భూమిలో గొడవ ఉంది, నిజానికి భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు కాక, అవి ఏమైనా కావచ్చు కాక. కానీ ఒకవేళ ఆయన చెప్తున్నట్టుగా మనం డిమాండ్ చేసింది, తెలంగాణ ఉద్యమం పొడవునా వచ్చిన ఏకైక డిమాండ్ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల భూములను, సీమాంధ్ర పెత్తందారులు అక్రమంగా తీసుకున్న వేలాది ఎకరాల భూముల్ని, అక్రమ కబ్జాలని మొత్తాన్ని విముక్తం చేసి తెలంగాణ పరం చేయాలనేది మన ఉద్యమ డిమాండ్. అది సార్ మీరు వెళ్ళిపోతున్నారా? సుదీర్ఘమైందా? ఆపుతాయి ఒక బావుగంట 10 నిమిషాలు. అంటే ఆ డిమాండ్ ఉన్నది, మనం చేసిన డిమాండ్ అది. దానికి చిలువలు పలవలు, దానికి ఉద్యమం చేసేవాళ్ళు ఎవరు? హారికపూడి గాంధీ. పూజీ హారికపూడి గాంధీ ఎవరు? హైదరాబాద్ ఉంటుంది కదా, ఇదేనే 100 అయితే కావచ్చు. ఎట్లా సాధ్యం అది? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి పక్షం మాట్లాడుతున్నారు? డిమాండ్ ఏమిటి? ఈ విషయం సంపాదకుల సమావేశంలో కేసీఆర్తో వచ్చినప్పుడు ఒక సంపాదక మిత్రుడు ఏమన్నాడంటే, అదొక డిమాండ్గా మొదలు ఎస్టాబ్లిష్ కావాలి, సమాజం మాట్లాడాలి, ప్రెషర్ గ్రూప్స్ మాట్లాడాలి, ఉద్యమం మాట్లాడాలి, ఉద్యమం మాట్లాడిన తర్వాత మీరు చర్యలు తీసుకోవాలని అన్నారు. అట్లాంటప్పుడు మా ప్రభుత్వం ఎందుకు, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు, పేరెందుకు అని నిజమే. మళ్ళీ ఉద్యమం మాట్లాడి వీరందరూ మళ్ళీ ధర్నాలు చేసి ఏ కబ్జాలు వెంటనే ఖాళీ చేయాలని మీరు అని అప్పుడు నేను చర్య తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు, దానికి లక్షణం ఏంటి తెలంగాణ ప్రభుత్వం అని అడిగింది. నిజంగా కానీ దాని మీద జరిగిన మీకు 1956 వివాదం, పీపీఏల రద్దు వివాదమే, నీళ్ళు ఇయ్యకపోతే వివాదమే, ఇస్తే వివాదమే, చివరికి భూ కబ్జాలు. నిజానికి చాలా ఆశ్చర్యం, హైదరాబాద్లో భూ కబ్జాలు తీస్తే ఒక చరిత్ర. భూమి కోసమే కదా ఇదంతా జరిగింది, హైదరాబాద్ భూమి కోసమే కదా ఇదంతా జరిగింది, పోరాటం జరిగింది అందుకోసం కదా. ఇది జరుగుతున్న క్రమంలో మీడియా వ్యవస్థ సరే టీవీ నేను ఒకసారి పరాకాష్ఠకు పోయింది, అది వాళ్ళ క్షమాపణ చెప్తున్నాను. ఆశ్చర్యకరంగా స్థానికత గురించి ఇవాళ పత్రికలు చూడండి, 15 ప్రకటనలు ఉంటాయి. ఎవరి ప్రకటనలు? తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించాలి, తెలంగాణ వాదంతో మమేకం కాని వాళ్ళ ప్రకటన. ఉదాహరణకు ఒక సిటీ ఎమ్మెల్యే గురించి చెప్తాను. ఎన్నడూ మాట్లాడిన రాజశేఖర్ రెడ్డి మనిషి. ఎందుకు పేరు మీకు అర్థమైంది కదా, వెంటనే అక్కడ అర్థమైపోయింది. ఎన్నడూ మాట్లాడాలి రమణ చంద్రబాబు మనిషి. ఉన్న విషయం రమణ ఎన్నడూ తెలంగాణ ఉద్యోగం ఎక్కడైనా వాళ్ళు. చివరికి దయాకరణ అనేక సార్లు మేము ఉమ్మడిగా పెడితే వచ్చింది. రమణ ఎన్నడూ లేదు జీవితంలో, వాళ్ళే మాట్లాడేది. సరే రేవంత్ రెడ్డి అని పేరెంది నరసింహుడు ఇట్లాంటి వాళ్ళ మాటలు మనం లేదు దాని గురించి ప్రశ్న. అంటే ఇవన్నింటినీ క్రోడీకరించి ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ ప్రజలు ఉన్న తర్వాత తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఎందుకు గౌరవిస్తుంది? తెలంగాణ ప్రజలను ఎట్లా అవమానిస్తుంది? ఏ రాష్ట్రంలోనన్నా ఇది సాధ్యమేనా? కర్ణాటకలో ఇది సాధ్యమా? తమిళనాడులో ఇది సాధ్యమా? ఒక ఇండిపెండెంట్ స్టేట్, ఆ స్టేట్ మీద దాడి చేయడం సాధ్యమేనా? స్టేట్ ప్రజల మీద దాడి చేయడం సాధ్యమేనా? ఈ మధ్యలో నేను సెక్రటరియట్లో పోయి అజయ్ మిశ్రాని కలిస్తే అజయ్ మిశ్రా ఈ ప్రశ్న అడిగింది. ఆయన తెలంగాణ వాది కాదు, తెలంగాణ వాడు కాదు. రేపు పొద్దుగా ఆంధ్రాలో కూడా అధికారం అయ్యి ఉండొచ్చు, ఆయన మనకైనా అధికారం ఉండొచ్చు, మనకు ఉండడు. ప్రిన్సిపల్ సెక్రటరీ సమితి నేను కలిస్తే ఆయన నాకు ఈ విషయాలు చెప్తున్నాడు. సార్ ఒక ఇక్కడనే వీలైతుంది, ఇది తెలంగాణలో మాత్రమే సాధ్యమైంది, తెలంగాణ ప్రజలను అవమానించినా కూడా సాధ్యమైంది, మీడియా వస్తున్నది అట్లా.
కర్ణాటకలో సాధ్యం కాదు, తమిళనాడులో సాధ్యం కాదు, ఏ రాష్ట్రంలో సాధ్యం కాదని చెప్పాడు. ఆయన నాకు చెప్తుంటే నేను అడిగినాను, ఇదేంటి మీరు ఉల్టా ఉన్నారు, మీకు నేను చెప్పాలి కదా విషయం నాకు చెప్తున్నాడు. అట్లున్నది. ఈ అట్లున్న విషయాల మీద మళ్ళా సరే దానిలోకి పోలేము మనం అడుగుతులకి. అది ప్రజాస్వామ్యమా స్వేచ్ఛ అనే చర్చలోకి పోతే ఎట్లా వస్తుంది? మరి ఏం చేయాలి? అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ పౌర సమాజానికి పని ఉంది. 3 లక్షల మంది గిరిజనులను నిర్వాసితులు చేసిన 7 మండలాలను రాష్ట్రం విడిపోయి సరిహద్దులు నిర్ణయమైన తర్వాత 7 మండలాలని దురాక్రమణ చేసి ఆక్రమించుకున్నారు. అప్పటి వరకు రాలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఒక స్వతంత్ర రాష్ట్రం నిర్ధారణ అయిన తర్వాత 7 మండలాలు కల్పిస్తున్నారు. ఇది జరిగిన తర్వాత మనం అప్రమత్తంగా ఉండాలి. గిరిజనుల ముంపు సమస్య ఒక్కటే కాదు పోలవరం అంటే గిరిజనుల బతుకు సమస్య. గిరిజనులను మాట్లాడడం తప్పు, మన ప్రజల బతుకు సమస్య. నిర్వాసితం ఎట్లా ఉంటుందో, ప్రాజెక్ట్ ఎట్లా ఉంటాయో, అవి ఎట్లా మనుషుల్ని మింగేస్తాయో అనేక అనుభవాల తర్వాత మనం ఇవాళ దాన్ని ఎంత ఉద్యమం చేసినా కూడా మనం దాన్ని అయితే ప్రాజెక్ట్ లోపాల గురించి మాట్లాడుతున్న సాంకేతికంగా అవన్నీ పక్కన పెడదాం. కానీ ఒక సమాజానికి సమాజమే విచ్ఛిన్నమైపోతున్నది. ఒక సమాజానికి సమాజమే మరణానికి చేరబోతున్నది. అతి పురాతన సంస్కృతులు, అతి పురాతన ఆచారాలు, అతి పురాతన సాంప్రదాయాలు. ఎట్లాగైతే మాడ్లో ఛత్తీస్గఢ్లో అరుదైన గిరిజన సంప్రదాయాలు తెగలు ఉన్నాయి, అట్లా ఆ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు నశించుకోబోతున్నారు. నెత్తి మీద ఉన్నది ఈ సమస్య, నెత్తి మీద ఉన్నది కాబట్టి మన పౌర సమాజం అప్రమత్తంగా ఉండాల్సింది. గవర్నర్ అధికారులను మాటికి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాట్లాడుతున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సింది. ఈ అన్నిటికీ కూడా ఒక ఆమోదం తెచ్చే, సమ్మతి తెచ్చే, నేను ఇంతకుముందు చెప్పిన అన్ని విషయాలని ఇంకొక పక్షంగా చూసే, ఇప్పటికి కూడా ఆధిపత్యవాదంతో మనం నిమ్నడమని చూసే, ఇప్పటికి కూడా తెలంగాణ సమాజాన్ని గౌరవించిన మీడియా ఉన్నది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సింది. ఉమ్మడి రాజధాని అట్లని నిజంగానే బహుశా ఈ చర్చలో పాల్గొన్న మనమైతే ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళే కాదు, ఆంధ్ర ప్రజానికానికి వ్యతిరేకమైన వాళ్ళే కాదు, ఆంధ్ర అనే పదానికి వ్యతిరేకమైన వాళ్ళే కాదు, ఒక ప్రాంతానికి వ్యతిరేకమైన వాళ్ళే కాదు, అంత సంకుచితులం మనం కాదు. వై? బికాస్ నేను మళ్ళీ చెప్తున్నా, 6 దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల సంస్కృతి మనం అంత సంకుచితంగా లేవు. వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో చివరి రోజుల్లో రుజువైంది. వాళ్ళు ఎట్లా కుమ్మక్కైనారో చివరి రోజుల్లో రుజువైంది. ఒక అణచివేతకు మనగాడుగా, నంద్యాల పోయిన తర్వాత పాస్పోర్ట్ కావాలని అడిగిన మనగాడుగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని మించిన మనగాడుగా కిరణ్ రెడ్డి కుట్రదారు. కిరణ్ రెడ్డి అంటే ఆయన ఎంత సంకుచితవాదం మనకు తెలిసిపోయింది. మొత్తంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎంత సంకుచితమైందో అర్థమైంది. మనం అట్లా లేనే. ఇంత పెద్ద ఉద్యమం చేసి ఒక్కరిని కొట్టకుండా, ఒక్కరిని తిట్టకుండా ఇంత సంయమనం పాటించి మనం ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళం కాదు కనుకనే, మనకు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి సంప్రదాయం ఉన్నాయి కనుకనే మనం అట్లా ఉన్నాం. అందువల్ల స్టేట్ దాని ఫంక్షన్ గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా తెలంగాణ సమాజం స్థిరపడడానికి, తెలంగాణ ఆత్మగౌరవం పాదుకొని స్థిరపడడానికి, తెలంగాణ అసర్షన్కి, భావజాలాలు, బానిస భావజాల నుంచి విముక్తికి, తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ వలస పెత్తనం భావజాలం మన మీద నుంచి తొలగిపోవడానికి, వలస నుంచి విముక్తికి. విముక్తి భౌతిక రూపంలో జరిగింది, తెలంగాణ విముక్తం కావాల్సి ఉన్నది. ఈ భావజాలాల వల్ల మనం ఇంకా కూడా పౌర సమాజం అప్రమత్తంగా ఉండాల్సి ఉన్నది. ఇక్కడే బహుశా తెలంగాణ స్టేట్ మనము సంభాషించుకునే అవకాశం ఉంది. ఇక్కడే మనం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది, భిన్నతలు ఉండే అవకాశం ఉంది. దాన్ని స్టేట్ సహించాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య పోరాట రూపంగా వచ్చిన స్టేట్ కాబట్టి, ఈ ప్రజాస్వామ్య పోరాట రూపం కాబట్టి నా మట్టుకు నాకైతే
నేను గవర్నమెంట్లో ఉన్నా బయట ఉన్నా, నేను గవర్నమెంట్లో లేని నిజానికి మీకు పాలసీ బాడీ మీకు ఇది ఒకటి స్పష్టత ఇవ్వాలా. నేను ఎక్కడున్నా నేను మాట్లాడేది మాత్రం స్వేచ్ఛ గురించి మాట్లాడాను. నేను స్వేచ్ఛ ప్రియుని, స్వేచ్ఛావాది. ఎందుకంటే నాది ఈ జీవితం పొడవునా నేను నా నేపథ్యం వలన, నా భౌతిక పరిస్థితుల వలన, నేను చదువుకున్న చదువు వలన, నేను వచ్చిన కార్యాచరణ వలన నేను ఒక స్వేచ్ఛావాది. విప్లవకారుని కాదు, విప్లవకారు నుంచి వెనక్కి మళ్ళీ ఒక స్వేచ్ఛావాదిగా ఉన్నవాళ్ళని నాకు నేను నిర్వచించుకుంటున్నాను. కనుక నేను ఈ స్వేచ్ఛను మాత్రం వదులుకోను. ఈ స్వేచ్ఛను తెలంగాణ సమాజం కూడా వదులుకోవద్దు. తెలంగాణ ఒక స్వేచ్ఛా సమాజంగా ఉన్నాను. స్వేచ్ఛ అంటే మళ్ళీ కనీసమైన స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి, సభలు పెట్టుకునే స్వేచ్ఛ ఉండాలి, భావపడిన స్వేచ్ఛ ఉండాలి. ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడడాన్ని, ఈ స్వేచ్ఛ గురించి అడగడాన్ని తెలంగాణ స్టేట్ కనుక అది సహించాలి. ఇక్కడే సంభాషణ జరగాల్సి ఉంది. ప్రతిపక్షంగా ఉండి అడిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కనుక, ఉద్యమం నుంచి ప్రభుత్వం కనుక, వచ్చిన ప్రభుత్వం కనుక ప్రజల ఆకాంక్షలు నిర్మించాల్సి ఉన్నది, వాటిని తీర్చాల్సి ఉన్నది. అదే సమయంలో ఏవైతే పౌర సమాజం అడుగుతున్నదో వాటి పట్ల సహిష్ణుత, సహనం, సంయమనం, ఇంక్లూజివ్, కలుపుకోవడం, సమ్మిళితం చేసుకోవడం జరిగినప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన సుస్థిరమైన తెలంగాణ ఏర్పడుతుందని నా భావన. ఇది జరగాలంటే ముందు మీడియా తెలంగాణ వచ్చింది. ఇక్కడ ఎక్కడి మీడియా అనేది మనం ఏం అడుగుతున్నాం, అడగాల్సిన పని కూడా లేదు. మీడియాగా స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో ఎక్కడి వాళ్ళైనా ఎక్కడైనా పత్రికలు నిర్వహించుకోవచ్చు, ఛానల్ నిర్వహించుకోవచ్చు. కానీ వాళ్ళకు ఒక సూచన ఏమిటంటే తెలంగాణ సమాజాన్ని కించపరచకండి, తెలంగాణ ప్రజలను కించపరచకండి, తెలంగాణ ప్రజల మీద మళ్ళీ ఒక సమ్మతి సాధించి ఆధిపత్యం నిలపడానికి, నిర్వహించడానికి, ఆధిపత్యం వహించడానికి ప్రయత్నించకండి. తెలంగాణ ప్రజలు ఉద్యమం నడుపుతారు కాబట్టి తిప్పికొట్టే అవకాశం ఉంది. నష్టపోయింది సూచన. మీడియా కొంతన్నా మారకపోతే ఈ గడ్డు పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్గా నేను తెలంగాణ దేశం మీడియాను తెలంగాణీకరించడం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. నా ప్రాథమికమైన సూత్రం అదే. ఎందుకంటే వస్తున్న సమస్యల మీద తెలంగాణ జర్నలిస్టులకు అవగాహన కల్పించడం, అసలు తెలంగాణ అంటే ఏంటంటే ఇది అవగాహన కల్పించడం, తెలంగాణ పత్రికా చరిత్ర కానీ ఇతర విషయాలన్నింటినీ, తెలంగాణ పాత్రికేయుల చరిత్ర కానీ ఇతర విషయాలన్నింటి వెలికి తీయడం, ఇప్పటిదాకా వచ్చిన ఒక ఆధిపత్యం అని చెప్తున్న విషయాలన్నింటికి భిన్నంగా మనదైన ఒక అస్తిత్వ పునాదిని మీడియాలో నిర్మించడం అనేది ప్రధానంగా పనిచేద్దామని అనుకుంటున్నా. దీనికి ఇప్పటికీ కొంతమంది జర్నలిస్టులకు కూడా చెప్పుకున్నాడే. బహుశా ఒక 2 సంవత్సరాలలో ఈ కృషి జరుగుతుంది. ఇది నా ఏరియా కాబట్టి ఈ విషయం కూడా చెప్తున్నా. అదే సమయంలో నేను ఇక్కడ ప్రజాస్వామిక చర్చల కోసం మాట్లాడతా. నాకు ఆ పరిమితులు ఏమి లేదు. అట్లనే భిన్నంగా ఉన్నప్పుడు కానీ, ఆకాంక్షలు తీరినప్పుడు కానీ, ఎందుకంటే ఆకాంక్షల బరువు ఎక్కువ తెలంగాణకి, అవన్నీ ఆకాంక్షలు తీరాలంటే కష్టమే. కానీ ప్రభుత్వాలు సంయమనంగా